వ్యక్తిగా కాదు 9 పెట్టండి 9:15 పెట్ట ఆశ అయితే 8:15 పెట్టండి నాకైతే కాదు 8:15 8:20 8:45 बरोबर पांडु किधर है? पांडु किधर है? इधर का बेटा इधर लगे आजा तो अंजी बाबू आजा तो हां संता है ना अल्लाह अल्लाह कनका इधर भारत माता के मातरम वंदे मातरम सुवर्णोष्णा पुलकितयामिनी कुल्लकुसुमदा सुमधुरभामिनी सुवासिनी सुमधुरवासिनी सुखदामरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। बोलो स्वतंत्र भारत की। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलतरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 स्वतंत्र भारत की जय स्वतंत्र भारत की जय भारत माता की जय भारत माता की जय अटो कार्मिक ऐक्यता వందనాలే अटो कार्मिक ऐक्यता వందనాలే। ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఆటో రిక్షా కార్మిక సోదరులందరూ కూడా ఏదైతున్నదో ఈ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహింపజేసుకోవటం అభినందనీయంగా పేర్కొంటున్నాను చెప్పండి. ముఖ్యంగా అధ్యక్షులు దేవర శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి గారైనటువంటి ఎండి పాషా గారు, సలహాదారుడు పల్లి శేఖర్ గారు, శ్రీనివాసరావు గారు, ప్రధాన సలహాదారుడైనటువంటి మిత్రుడు సీనియర్ న్యాయవాది రాచకొండ శ్రీరాములు గారు, ఇతర ఆటో కార్మిక సోదరులందరికీ కూడా నేను ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలన్నీ ప్రధానమని చెప్పండి. ఇలా ప్రభుత్వ పరంగా మనం ఆశించినటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు పొందలేని పరిస్థితులలో స్వయం ఉపాధి మార్గంగా ఎంచుకున్నది ఈ ఆటో రిక్షా కార్మికుడుగా డ్రైవర్గా ఏదైతుందో ఉపాధి పొందాలని చెప్పని మనం ముందుకు పోతున్నాం చెప్పండి. వాస్తవం వాళ్ళకి జగిత్యాల పట్టణాన్ని కాకుండా ప్రతి గ్రామం లోపల నిరుద్యోగ యువత కుల మతాలకు అతీతంగా ఉపాధి పొందడానికి ఎంచుకుంటున్నటువంటి ఒక మార్గం మన ఆటో రిక్షా అని చెప్పంటాం. అటువంటి ఆటో రిక్షా కార్మికులను మరి ప్రభుత్వ పరంగా ఆదుకోవటం, అండగా నిలవటం
అది ఏ ప్రభుత్వమైనా బాధ్యత అని చెప్పండి. అసలు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మనకు 2014లో ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం వాళ్ళ దశాబ్ద కాలం గడిచిపోయింది. మళ్ళీ ఒక 2 సంవత్సరాలు గడిచింది. మరి ఆటో రిక్షా కార్మికుల సమస్యలు మాత్రం ఏదైతుందో సమస్యలు ఇంకా అదేవిధంగా కొనసాగటం కొంత బాధాకరమని చెప్పండి. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో బ్యాంకులు చెల్లించాల్సినటువంటి ఈఎండి కూడా మరి పూర్తి స్థాయిలో కూడా చెల్లించలేకపోతుంది. దాని ఒకటి ఏంటంటే ఆశించిన మేరకు వారు ఉపాధి పొందలేకపోవడం. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైతున్నదో వారికి ఇప్పుడు ఫిట్నెస్ ఇవన్నీ ఏదైతుందో పూర్తిగా వారికి ఉచితం చేయడమే కానీ వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రక్రియ అనేది కూడా ప్రధానమని చెప్పండి. అటు వెహికల్ ఇన్సూరెన్సే కానీ ఇటు ప్రయాణికులకు ఇన్సూరెన్సే కానీ దాన్ని నడుపుతున్నటువంటి ఒక డ్రైవర్లు కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రధానం చెప్పండి. ఇన్సూరెన్స్ సౌకర్యాలతో పాటుగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ ఆటో కార్మికులకు అందరికీ కూడా మరి 1000 రూపాయలు ప్రతి నెల వారికి ప్రత్యేకంగా ఏదైతుందో మరి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిన కూడా పేర్కొంటుంది. సంవత్సరాన్ని ఎలాంటి పెద్ద విషయం కాదు. వాస్తవంగా ఇవాళ సామాజిక భద్రత కింద 2000 రూపాయలు పెన్షన్ కల్పింపజేయడం జరుగుతుంది. ఆటో రిక్షా కార్మికులకు సూచించింది కేవలం 1000 రూపాయలని చెప్పండి. అయినా సంవత్సరానికి ఒక 12,000 రూపాయలు వస్తాయని చెప్పని కొంత తోడుంటుందని చెప్పిన భావించినది ఇంతవరకు ఏదైతుందో అమలుకు నోచుకుంటుంది. ఆ పెన్షన్ కార్యక్రమం ఏదైతుందో తక్షణమే అమలుకు నోచుకోవాలి. ఇవాళ హైదరాబాద్ నగరంలో కొంత ఆటో రిక్షా కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ గ్యాస్ అనేది మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ కొరకు ఏదైతుందో మరి గ్యాసే కానీ ఈ పికిల్సే కానీ వాడాలని చెప్పని భావించడం సహజం. అటువంటిప్పుడు ఏదైతుందో ఆటో రిక్షా కార్మికులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవాళ పేపర్ చదివానే హైదరాబాద్ నగరంలో 150,000 రూపాయలు ఏదైతుందో రాయితీ కల్పిస్తుంది. అదేదైతుందో కేవలం హైదరాబాద్ నగరానికే క్యూర్ పరిధి లోపల. ఆ విధంగా కాకుండా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఆటో రిక్షా కార్మికుడు ఏదైతున్నదో వాళ్ళ ఎలక్ట్రానిక్ ఆటో వాడటానికి ముందుకు వచ్చినట్టయితే ఈ సబ్సిడీ అనేది ఏదైతుందో అందరికీ వర్తింపజేయాలి. మొత్తం రాష్ట్రం అంతా కూడా వర్తింపజేయాలని చెప్పండి. ఈ పర్యావరణ పరిరక్షణ తోడ్పడే ఒక అంశం కాబట్టి కేవలం క్యూర్ పరిధికే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్రాన్ని వర్తింపజేయాలని చెప్పంటున్నాం. ఈ 1.5 లక్షల రూపాయల సబ్సిడీ పెద్ద మొత్తం కాదే. అట్లే బ్యాంక్ చెల్లించేటువంటి ఒక ఈఎండి వడ్డీ ఏదైతుందో ఇలా మహిళలకు ఏదైతుందో మనం ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఆటో రిక్షా కార్మికులు కూడా ఏదైతుందో ఆటో రిక్షా కార్మికులు అని చెప్పంటూ నేను ఇందులో దళితులు ఉన్నారు, అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నారు, బలహీన వర్గాలు. ప్రధానంగా ఆటో రిక్షా కార్మికులు ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పంటే దళితులు, అల్పసంఖ్యాక వర్గాలు, బలహీన వర్గాలు అని చెప్పండి. నిరుపేద వర్గాలు మనం గుర్తించేది ఏదైతుందో ఈ 3 తరగతి గుర్తిస్తామని చెప్పంటారు. వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేది అవుతుందో వీళ్ళు మీరు అక్కడ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ లోపల ఇల్లు లేనటువంటి వారికి అంటున్నాయి. నాకు తెలిసి వాళ్ళ రిక్షా కార్మికులకు ఎవరికి ఇల్లు ఉన్నాయో ఏదో మనం లెక్క కూడా పెడితే కూడా పెద్ద లెక్కకు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా కలిపి చేస్తానికి ప్రభుత్వ చర్యలు చేపట్టాలని చెప్పంటే నేను ఏదైనా అంతా సంఘటితంగా ఉండండి. మీరు సంఘటితంగా ఉన్నట్టయితే ఈ సమస్యల పరిష్కారానికి తోడు ఇవ్వడం దొరుకుతుంది. ముఖ్యంగా మీరు రాచకొండ శ్రీరాములో సీనియర్ న్యాయవాది ఉన్నాడు. మరి ఎప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా న్యాయ సలహాలు ఇవ్వడానికే కానీ సమస్యలు పరిష్కరింపజేయడానికి ఏదైతుందో మనం తోడుంటారని చెప్పి అంటున్నాం. మనం కూడా కొంత బాధ్యత అవుతుంది. వాళ్ళ పోలీసు ఏదైతుందో మనం ఎక్కడ తప్పు దొరుకుతారని చూసుకొని కూర్చుంటారు. ఆ విధమైన అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. అది అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా మన యూనిఫామ్ మెయింటెనెన్స్ అనేది ప్రధానమని చెప్పంటున్నాం. యూనిఫామ్ మెయింటెనెన్స్ ఒకటి 100% చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది 2వ అంశం అని చెప్పండి. ఈ 2 అంశాలు గట్ట మనం పూర్తి స్థాయిలో పేర్కొన్నట్టయితే మనం ఏ విధానికి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా మీరు చర్యలు చేపట్టండి. సరే, నేను జగిత్యాలతో నాకున్న అనుబంధం 4 దశాబ్దాలు గడిచిపోయింది. భవిష్యత్తు లోపల కూడా ఏదైతే ఉందో నేను రాజకీయాలకు అతీతంగా నేను మీకు తోడుంటా అని చెప్పి మనం చేస్తూ జై హింద్, జై తెలంగాణ.